నాకు దేవుడి మీద పెద్ద నమ్మకం లేదండి. నాన్నగారు వచ్చి ఇందాక హనుమ వెనకాల ఉంటాడు, గుండె తట్టి నడిపిస్తాడు అని చెప్పారు. ఇలా అయిన వెంటనే కోపం వచ్చింది, ఇదేనా నడిపించేది అని. హాయ్ హలో, వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. నేను మీ జర్నలిస్ట్ సాయి. నిన్న ఈ వారణాసి, మహేష్ బాబు నటించిన వారణాసిది ఒక ఈవెంట్ చేశారు. గ్లోబల్ ట్రాటర్ అనేది ఈవెంట్ చేశారు. టార్చర్ ఏదో. సో ఆ ఈవెంట్లో భాగంగా వీళ్ళు అనుకున్న గ్లిమ్స్ ఏదో రిలీజ్ చేయడానికి ఒక 10 నిమిషాలు లేట్ అయిందని రాజమౌళి గారు ఏమంటారంటే, హనుమంతుడి అండ ఉంది అన్నారు. హనుమంతుడు అండు ఉంటే ఇలా ఎందుకు లేట్ అవుద్ది? హనుమంతుడు అండుంటే నిన్న మేము టెస్ట్ రన్ చేయబోయాము, అప్పుడు ఎవడో డ్రోన్లు తెచ్చి మా సంవత్సరం పడిన కష్టాన్నంతా క్యాప్చర్ చేసి లీక్ చేశాడు, ఇలా ప్రయత్నం జరిగిందని చెప్పి ఏవో మాట్లాడాడు. నాకు అర్థం కావట్లేదు ఇదంతా కూడా. మీరు బతికేది హిందూ దేవుళ్ళ పైన, సినిమాలు తీసేది హిందూ దేవుళ్ళ పైన. మీ తక్కువలో గ్లిప్స్ 15 నిమిషాలు లేట్ అయితే దేవుడే లేడంటారా? ఇదేంటి, ఇది అమాయకత్వమా, బలుపా, లేకపోతే ఇంకేమన్నారా? అంటే నువ్వు తీసిన సినిమాలన్నీ హిట్ అయిపోయి నువ్వేదో పెద్ద తోపుతురుం డైరెక్టర్ అనుకుంటే నువ్వు తోపుతురుం డైరెక్టర్ కావచ్చు. నువ్వు ఇండియాలో ఎవరు తీసిన హిట్ సినిమాలు తీసి ఉండొచ్చు, నీ సినిమాకి ఆస్కార్ నువ్వు కొనుక్కొని ఉండొచ్చు, ఇంకేదైనా చేసి ఉండొచ్చు, నువ్వు పెద్ద తోపు అయి ఉండొచ్చు రాజమౌళి. కానీ గుర్తుపెట్టుకో, హనుమంతుడు ఉన్నాడా లేడా అంటే నువ్వు తీసే తొక్కలో సినిమాకి నీ తొక్కలో ట్రీజర్ 15 నిమిషాలు లేట్ అయిందని దానికి హనుమంతుడే లేడని మాట్లాడతావా నువ్వు? మళ్ళీ అదే హనుమంతుడి పేరు చెప్పి నువ్వు సినిమాలు తీసి ఇప్పుడు 1000 కోట్లు డబ్బులు దబ్బుదామని మాత్రం ప్లానింగ్ ఉంటుంది. ప్రతోడికి ఈ మధ్య హిందువులన్నా హిందూ దేవుళ్ళన్నా కామెడీ అయిపోయింది. ఒక పక్కన మీ నానేమో మా కొడుకు గుండెల్లో హనుమంతుడు ఉండి ఈ సినిమా తీపిచ్చాడని చెప్తాడు. నువ్వేమో నేను పెద్దగా దేవుణ్ణి నమ్మను, నేను నాస్తికుణ్ణి అని చెప్తావు. కానీ దేవుడి పేరుతో సినిమాలు తీసి కోట్లు కోట్లు కొల్లగొడుతూ ఉంటావు. నీ ఒక పనికి మాలిన ఒక గ్లిమ్స్ 15 నిమిషాలు లేట్ అయింది. ఎందుకు లేట్ అయింది? అది ఎవడు చేసే పని ఆడు చెయ్యాలి. ఇక్కడ మనకి ఫిలిం సిటీలో మంచి స్టాఫ్ ఉంటారు, ఆ ఈవెంట్ వాళ్ళు చేయగలిగారు. నీకంటే పెద్ద పెద్ద ఈవెంట్లు చేశారు వాళ్ళు. బ్రహ్మాస్త్ర మూవీ లాంటివి ఇంకా చాలా ఈవెంట్లు అక్కడ జరిగినాయి. సో ఈవెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళకి అప్పగించకుండా నువ్వే చేస్తా అని చెప్పి అన్నావు, నువ్వు చేసావు. దేశంలో ఎక్కడా లేని విధంగా దాదాపు 130 అడుగుల హైట్లో స్క్రీన్ పెట్టావు. దాదాపుగా 13,000 LED స్క్రీన్లు పెట్టావు. అవి కూడా దేశంలో ఎక్కడైనా తెప్పించావు. ఎందుకంటే నువ్వు పెద్ద గ్లోబల్ ఇది కదా నువ్వు, అందుకని తెప్పించావు. మరి అన్ని LED స్క్రీన్లు పెట్టినప్పుడు ఆ LED స్క్రీన్ పిక్సెల్ ఎంత, దానికి సరిపడా కరెంట్ సప్లై జనరేటర్ నుంచి వస్తుందా లేదా, ఇవి టెస్ట్ రన్ చేసుకొని చూసుకోవాలి కదా. టెస్ట్ రన్ చేయబోతుంటే ఎవడో వచ్చి డ్రోన్లు ఎగరేసి తీయబోయని చెప్పావు. అంతకన్నా కామెడీ ఏమన్నా ఉందా అంట. RFCలోకి సామాన్యులు ఎంటర్ కావటమే కష్టం, డ్రోన్ వేసుకొని వచ్చి నీది వాళ్ళు క్యాప్చర్ చేయబారంట. ఇప్పుడు కొమరం భీముని తర్వాత మన అల్లూరి సీతారామరాజుని కలిపి ఒక కథ చెప్తే మేము పిచ్చోళ్ళ చెవిలో పెట్టుకొని విన్నట్టు వింటే, నువ్వు చెప్పి ప్రతి కథ మేము వింటామనుకుంటే ఎలా రాజమౌళి? సరే, నువ్వు చెప్పినట్టే డ్రోన్లు వేసుకొని వచ్చారు, దానికి నువ్వు కట్టిన 130 అడుగుల స్క్రీన్కి అడ్డంగా తెరగబెట్టి టెస్ట్ రన్ చేసుకోవచ్చుగా. ఒక క్లాత్ మహా అయితే ఎంత అవుద్ది? ₹1,00,000 అవుద్ది. నీ ఈవెంట్ 150 కోట్లకి జియోడికి అమ్ముకున్నావు కదా, జియో హాట్స్టార్కి 150 కోట్లకి అమ్ముకున్నాడు. జస్ట్ ₹1,00,000 పెట్టి ఒక తెర కొనుక్కోలేవా అడ్డంగా? అది పనిచేస్తుందో లేదో చూసుకోలేవా నువ్వు? అంతోటి దానికి నీ తక్కువలో గ్లిమ్స్ 15 నిమిషాలు అటైన దానికి ఆంజనేయుడు ఉంటే ఇలా జరుగుద్దా, ఆంజనేయుడు లేడు, ఆంజనేయుడు ఉన్నాడా? ఆంజనేయుడు ఉన్నాడు కాబట్టే నువ్వు జరిగిందన్న ఈవెంట్లో ఎవ్వడికి ఏం కాకుండా అందరు తిరిగి సేఫ్గా ఇంటికి వెళ్ళారు. గుర్తుపెట్టుకో రాజమౌళి, ఇన్క్లూడింగ్ నువ్వు నీ ఫ్యామిలీ కూడా తిరిగి సేఫ్గా ఇంటికి వెళ్ళారు. భారీ వర్షం పడి భారీగా ఏమైనా జరిగింది, ఈ ఫంక్షన్ డ్యామేజ్ కాలేదు. గుర్తుపెట్టుకో రాజమౌళి, వచ్చిన ప్రతి ఒక్కళ్ళు సేఫ్గా ఇంటికి వెళ్ళారు. అక్కడ ఈవెంట్ ఎటువంటి ప్రమాదం జరగలేదు, ఫైర్ యాక్సిడెంట్ జరగలేదు, ఏది జరగకుండా జరిగింది. మరి ఇదంతా ఎట్ట జరిగింది? నీ తొక్కలో గ్లిమ్స్ లేట్ అయిందని ఆంజనేయుడే లేడంటే ఎవడికి నచ్చినట్టు వాడు, ఎవడిష్టానుసారం వాడు ఆంజనేయుడిని దేవుడిని పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడేవాడైపోయాడు. నువ్వు తోపే కావచ్చు, నువ్వు వరల్డ్ క్లాస్ సినిమాలు తీయచ్చు, భారతదేశ తెలుగు చలనచిత్ర పరిశ్రమను నువ్వు ప్రపంచానికి పరిచయం చేసి ఉండొచ్చు, నువ్వు ఏదన్నా కావచ్చు. నాకేంటి? నువ్వు నా దేవుడి గురించి మాట్లాడినప్పుడు నువ్వు నాకు నథింగ్. నువ్వు ₹1,00,000 కోట్ల బడ్జెట్ పెట్టి సినిమాది, నాకేంటి? నువ్వు ఇంకేమన్నా చెయ్యి, నాకేంటి? నువ్వు నా దేవుడి గురించి, నా సనాతన ధర్మం గురించి ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే అక్కడ ఉన్నోడే చెప్పులు ఇసరకుండా ఉన్నాడంటే వాళ్ళందరినీ హిందూ వ్యతిరేకులు అనాలి.
ఇంకోసారి అలాంటి మాటలు మాట్లాడుతుంటే అక్కడ ఉన్నవాడు హిందూ ఎవడైనా సరే ఉంటే, నిజమైన హిందూ ఉంటే ఎవడైనా వాడు రాజమౌళి అవ్వచ్చు, ఇంకెవడన్నా అవ్వచ్చు, మీ చెప్పులు తీసి అక్కడే ఇసరండి. అరే ఏం మాడుతున్నావురా భయ్ అని. అప్పుడు బుద్ధి వస్తుంది హిందువుల గురించి, హిందూ దేవుల గురించి. మళ్ళీ వీళ్ళు లేయిస్తే బతికేది మన సినిమాలపైనే, మన దేవుళ్ళ చరిత్రలో సినిమాలు తీసుకుంటారు వీళ్ళు. లెగిస్తే బతికేది మనపైనే వీళ్ళు. మళ్ళీ మన దేవుళ్ళని మాత్రం ఇష్టానుసారంగా మాట్లాడతారు. ఎవడిచ్చిన చులకని ఇదంతా, ఎవడిచ్చిన లీనియన్స్ ఇదంతా. గుర్తుపెట్టుకోండి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. నువ్వు సినిమా తీస్తుంది అదే రాముడి పైన, అదే ఆంజనేయ స్వామి పైన, అదే కథ పైన నువ్వు సినిమా తీస్తున్నావు. మళ్ళీ ఆంజనేయ స్వామి లేడు, నేను నాస్తికుడిని అంటున్నావు. తీమాక సినిమా ఎవడు తీమన్నాడు నిన్ను? నువ్వు సినిమా తీస్తావా, సినిమా తగలబెట్టుకుంటావా, మాకనవసరం. కానీ గుర్తుపెట్టుకో రాజమౌళి, ఇంకోసారి హిందువులను కానీ హిందూ దేవుళ్ళని కానీ, గతంలో కూడా ఈ పెద్ద మనిషి రాముడి పైన ట్వీట్ చేశాడండి. అప్పట్లో పెద్ద కథ అయింది అప్పట్లో అది. ఇప్పుడు హనుమంతుడి గురించి మాట్లాడుతున్నాడు. రాముడి గురించి మాట్లాడినప్పుడే మనం బుద్ధి చెప్పుంటే ఈరోజు హనుమంతుడి గురించి మాట్లాడేవాడు కాదు. రేపటి రోజు ఇంకో దేవుడి గురించి మాట్లాడతాడు. కాబట్టి వీళ్ళకి బుద్ధి చెప్పాలి. హిందూ దేవుళ్ళని అడ్డం పెట్టుకొని హిందూ దేవుళ్ళ కథలపై సినిమాలు తీసే ఇలాంటి వాళ్ళు, భక్తి లేదు మాకు, దేవుడు లేడు మాకు అని మాట్లాడే ఇలాంటి వాళ్ళపైన తగిన బుద్ధి వచ్చారో చెప్పాలి. గుర్తుపెట్టుకో రాజమౌళి, మళ్ళోసారి ఇది రిపీట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈసారి హిందువులు చూస్తా ఊరుకోరు. నువ్వు ఆస్కార్ సినిమా తీసినా, దానికి మించిన సినిమా తీసినా, నువ్వు శాటిలైట్ వేసుకొని మూన్ పైనకి వెళ్ళి కూర్చున్నా నిన్ను మాత్రం వదలం. గుర్తుపెట్టుకో.